Good morning, students. Good morning, sir. Good morning, Amma. Okay, we'll start the class, right? As I told you, today we will discuss the entropy concept, Amma. So, what is entropy? And you know, ఎంట్రోపీలో ఎస్పెషల్లీ మ్యాథమెటికల్ ట్రీట్మెంట్స్ నేర్చుకుంటాము. ఫస్ట్ అసలు ఎంట్రోపీ అంటే ఏమిటి అనే విషయం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాట్ ఈజ్ ఎంట్రోపీ అనేది ఏంటంటే బ్రీఫ్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టెల్ యూ ఎంట్రోపీ మీన్స్ ద ఆర్డర్ ఆఫ్ లేదా ద డిజార్డర్లీనెస్ దట్ ఈస్ ప్రివేలింగ్ ఇన్ ద మెటీరియల్ అనమాట ఆర్ ఇన్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ అంటాము. ద డిజార్డర్లీనెస్ దట్ ఈస్ ప్రివేలింగ్ ఇన్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ అని అర్థము. అంటే ఏంటంటే సబ్స్టెన్స్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్లో ఎంత డిజార్డర్లీనెస్ ఉన్నది అనే దానికి ఒక మెజర్మెంట్ అనమాట అది. ఓకే, సో ఈ డిజార్డర్లీనెస్ వల్ల యూజెస్ ఏంటి లేదంటే డిసడ్వాంటేజెస్ ఏంటి అనే విషయాలు ఇవన్నీ కూడా మనము ఈరోజు చూస్తాము. లెట్స్ సీ. ఓకే, ఐల్ షేర్ ద మెటీరియల్. జస్ట్ 1 second. నేను చెప్పినటువంటి మీకు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ క్లియర్గా అర్థమైంది కదా. ఆ రెండు స్టేట్మెంట్లు ఇంపాసిబుల్తో స్టార్ట్ అవ్వడం అనే కాన్సెప్ట్ కొద్దిగా స్ట్రేంజ్గా అనిపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ ఏ కోల్డ్ బాడీ టు ఏ హాట్ బాడీ బై కూలింగ్ ఇట్ బిలో దాన్ దట్ ఆఫ్ ద సరౌండింగ్స్ అని మనం చెప్పుకుంటూ వెళ్ళాం. ఓకే, సో ఆ స్టేట్మెంట్స్ రెండు, తర్వాత కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అనేది కూడా మీరు తప్పనిసరిగా యూనో చదివి పెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేయండి. సో రైట్, క్లియర్. నౌ సీ హియర్, ఎంట్రోపీ అంటే ఏమిటి అనే విషయాన్ని మనకి అసలు మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్లో ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని ఒకసారి చూద్దాము. ఎంట్రోపీ ఇన్ ఎడియాబాటిక్ కంప్రెషన్ వర్క్ ఈజ్ డన్ ఆన్ ద గ్యాస్, దెన్ హీట్ అండ్ టెంపరేచర్స్ బోత్ ఇంక్రీజ్ అని రాసాం. ఓకే, సో దాంట్లో మనకి అబ్జెక్షన్ లేదు కదా, ఎందుకంటే ఎడియాబాటిక్ కంప్రెషన్లో, కంప్రెషన్ అంటే మీనింగ్ వాల్యూమ్ని డిక్రీజ్ చేసి చాలా తక్కువ ప్లేస్కి తీసుకురావడం అనమాట. కంప్రెషన్, ఎక్స్పాన్షన్ అనేవి రెండు ఈ ఆపోజిట్ వర్డ్స్వి. కంప్రెస్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్. దేర్ ఫార్ ఈ కంప్రెషన్లో మనకి డెఫినెట్గా ఏం జరుగుతుంది, ద వర్క్ ఈజ్ డన్ ఆన్ ద గ్యాస్. ఈ ఆన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లీజ్ రిమెంబర్ వై ఈజ్ మీకు చెప్పాను ఫస్ట్లో, ఆన్ ద గ్యాస్ బై ద గ్యాస్ అనేవి రెండు కూడా ఇంపార్టెంట్ టర్మ్స్ అనమాట. ఎందుకు అంటే గ్యాస్ ఎక్స్పాండ్ అయితే, అంటే ఎన్విరాన్మెంట్లో అంటే దాని యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే గ్యాస్ డస్ ద వర్క్ అని చెప్తాం అనమాట. కాకుండా ఇఫ్ సంబడి డస్ ద వర్క్ ఆన్ ద గ్యాస్ అండ్ కంప్రెసెస్ ఇట్, ఓకే,
then we say that the work is done on the gas అని అర్థం అనమాట. సో కంప్రెషన్ అంటున్నాం కాబట్టి న్యాచురల్గా వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ అనే అర్థం. దేర్ ఫోర్ ఇన్ ఎడియాబాటిక్ కంప్రెషన్ ద వర్క్ ఈజ్ డన్ ఆన్ ద గ్యాస్, దెన్ హీట్ అండ్ టెంపరేచర్ both increase. Okay, so yes, that's true. Heat and temperature will increase. Right. Similarly, in adiabatic expansion, okay, సో మీకు కనిపిస్తుంది కదా క్లియర్గాని. మీరు కావాలంటే కేవలం మెటీరియల్ ఒక్కటే కనిపించే ఆప్షన్లోకి వెళ్ళచ్చు. అది మీరు చేస్తున్నారో లేదో నాకు తెలియదమ్మా. బట్ కేవలం అంటే నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఆ ఎల్లో పేజ్ మీద, ఓకే, ఈ పర్టికులర్ మెటీరియల్లో క్లియర్గా ఎంట్రోపీ డెఫినేషన్ దగ్గర ఉన్నటువంటిది మాత్రమే మీకు కనిపించేటట్టు చూసుకోవాలన్నమాట. మిగతా పార్టిసిపెంట్స్ ఉన్నటువంటి గ్రిడ్ వ్యూ ఉంటుంది, దాన్ని మీరు వేరియస్ ఆప్షన్స్ క్లిక్ చేసి కేవలం మెటీరియల్ ఒకటే కనిపించేటట్లుగా మాత్రమే క్లియర్గా పెట్టుకోండి. ఆ పెట్టుకున్న తర్వాత కూడా మీరు కావాలంటే ఇంకా జూమ్ చేయొచ్చు అనమాట. మీరు జూమ్ చేస్తే ఆ మెటీరియల్లో ఉన్నటువంటి వర్డ్స్ మనకి క్లియర్గా మీకు కనిపిస్తాయి మీకు. కాబట్టి ఆ పని చేయండి. సో నా వాయిస్ వింటూ కరెక్ట్గా మెటీరియల్ చూసుకుంటూ ఉంటే మీకు చాలా వరకు నేను చెప్పేటటువంటి విషయాలన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఓకే అమ్మా. సో నౌ సీ సిమిలర్లీ ఇన్ ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్ వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్. ఓకే, వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్, then heat and temperatures both decrease. Yes, అంతే కదా. ఓకే, సో ఫస్ట్ టూ స్టేట్మెంట్స్ మనకి ఏమంటుంది, ఎడియాబాటిక్ కంప్రెషన్లో హీట్ అండ్ టెంపరేచర్స్ విల్ ఇంక్రీజ్ అవుతాయి, అలాగే ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో హీట్ అండ్ టెంపరేచర్స్ డిక్రీజ్ అవుతాయి. రిమెంబర్, హీట్ అండ్ టెంపరేచర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఆ విషయం మీకు తెలుసు కదా. హీట్ అంటే ఎనర్జీ అనమాట, దానికి యూనిట్స్ క్యాలరీ, జౌలు ఇవన్నీ వస్తాయి. ఎలక్ట్రాన్ వోల్ట్, తర్వాత కిలో వాట్ అవర్ అవన్నీ వస్తాయి. అదేవిధంగా మరి టెంపరేచర్ అంటే ఇట్స్ ద రిలేటివ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ద బాడీ అని అర్థం అనమాట. సో దానికి డిగ్రీ సెంటిగ్రేడ్, కెల్విన్ స్కేల్, రాయ్మర్ స్కేల్ అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. సో దే ఆర్ డిఫరెంట్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. సో ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్, సో చూడండి, ఐసోథర్మల్ ప్రాసెస్లో మనం ఏమని చెప్పాము, ద ప్రాసెస్ విచ్ టేక్స్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని చెప్పాం. ఓకే, ఐసోథర్మల్ ప్రాసెస్ అంటేనే టెంపరేచర్ డెఫినెట్లీ రిమైన్స్ కాన్స్టెంట్ అని. మరి ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఏం కాన్స్టెంట్గా ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఎడియాబాటిక్ ప్రాసెస్లో టెంపరేచర్ ఈజ్ నాట్ రిమైనింగ్ కాన్స్టెంట్, నెయిదర్. ఓకే, సో నెయిదర్ టెంపరేచర్ ఈజ్ రిమైనింగ్ కాన్స్టెంట్ నార్ హీట్ ఎనర్జీ ఈజ్ రిమైనింగ్ కాన్స్టెంట్. ఎస్ ఆర్ నో? ఎస్. ఎందుకని ఇప్పుడు మనం పైన జస్ట్ రెండు స్టేట్మెంట్లు ఇప్పుడే కదా చూసాము. కంప్రెషన్లో హీట్ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్స్పాన్షన్లో హీట్ డిక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా. హీట్ అనకూడదు, ద టోటల్ హీట్ ఎనర్జీ విల్ రిమైన్ కాన్స్టెంట్. ఓకే, సో వర్క్ డన్ చేసినప్పుడు దాన్ ద హీట్ అండ్ టెంపరేచర్స్ బోత్ డిక్రీజ్ అన్నాడు. అంటే హీట్ కాదు అక్కడ యాక్చువల్గాని, బికాజ్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ చేంజ్ ఇన్ హీట్ జీరో అనమాట. ఎనీవే, ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ నైదర్ హీట్ నాట్ టెంపరేచర్స్ రిమైన్ కాన్స్టెంట్. చేంజ్ ఇన్ హీట్ అనేది జీరో. సో క్లాసియస్ ఎక్స్ప్లెయిన్డ్ ఎంట్రోపీ విచ్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్. సో నా ఇప్పుడు డెఫినేషన్ చూడండి, ఇది ఇంపార్టెంట్. ద ఫిజికల్ క్వాంటిటీ దట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎంట్రోపీ. ఇది డెఫినేషన్ అనమాట. ద ఫిజికల్ క్వాంటిటీ that remains constant in adiabatic process is called entropy అనేది. సో now explanation ఎలా ఉంటుంది, consider different isothermal processes at temperatures T1, T2, T3. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ PV డయాగ్రామ్ ఉంది కదా, ప్రెషర్ అండ్ వాల్యూమ్ డయాగ్రామ్ బ్లాక్గా మీకు ఇది అఫ్కోర్స్ అతను బాగానే కనిపిస్తుంటుంది. సో దేర్ ఫోర్ ఈ ప్రెషర్ అండ్ వాల్యూమ్స్లో లెస్ స్లోప్తో ఉన్నటువంటిది ఐసోథర్మల్, మోర్ స్లోప్తో ఉన్నటువంటిది ఎడియాబాటిక్ అనమాట. సో క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బీస్ ఉన్నాయి కదా, ఇవి రెండు ఎడియాబాటిక్లు. ఓకే, సో క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బీస్ ఏంటి, ఎడియాబాటిక్లు. T1, T2, T3 అని ఉన్నాయి కదా, అవన్నీ ఐసోథర్మల్స్ అనమాట. దేర్ ఫోర్ కన్సిడర్ డిఫరెంట్ ఐసోథర్మల్ ప్రాసెసెస్ అట్ టెంపరేచర్స్ T1, T2, T3 అండ్ two adiabatic processes A, capital A and B
the adiabatics intercept the isothermals at points A, B, C, D, E and F as shown in figure. ఓకే, సో అక్కడ ఫిగర్లో ఏముందో అది మనం క్లియర్గా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇక్కడ. సో దేర్ ఫోర్ స్మాల్ ఏ స్మాల్ బి సిడి, ఓకే, అలాగే ఈఎఫ్ అనే ప్లేస్ దగ్గర కట్ చేస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, టేక్ ద రివర్సిబుల్ కార్నాట్ సైకిల్ అలాంగ్ ఏబిసిడిఏ. సో రివర్సిబుల్ కార్నాట్ సైకిల్ అనేది ఎప్పుడు కూడా రివర్సిబుల్ అని చెప్పాను మీకు నేను. సో కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాము, కార్నాట్స్ సైకిల్ అనేది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, ఎడియాబాటిక్ కంప్రెషన్ అని 4 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాను కదా. కాబట్టి ఏబి, బిసి, సిడి అండ్ డిఈని ఒక కార్నాట్ సైకిల్ కింద తీసుకోమంటున్నాడు అనమాట. సో దేర్ ఫోర్ take the reversible Carnot cycle along ABCDA between temperatures T1 and T2. Okay, let capital Q1 be the heat taken at T1 and let Q2 be heat rejected at T2. Okay, so ఇది మనం ఆల్రెడీ ఎగ్జాక్ట్గా కార్నాట్స్ హీట్ ఇంజన్ వర్కింగ్లో మనం ఆల్రెడీ తీసుకున్నటువంటిది, చదివినటువంటిది అనమాట. కాబట్టి ఇలా చేస్తే ఆటోమేటిక్గా మనకు తెలుసు కదా, Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు T1/T2 అవుతుందన్నమాట. సో దేర్ ఫోర్ ఓకే, Q1/T1 ఈజ్ ఈక్వల్ టు Q2/T2 అని రాయొచ్చు. సో న్యాచురల్గా మీకు నిన్నే ఎంఫసైజ్ చేసి చెప్పాను ఆల్రెడీ క్లాస్లో, దట్ ఎఫిషియన్సీకి ఫార్ములా మనకి ఏమొచ్చింది, ఎటా ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1 వచ్చింది. క్యాపిటల్స్ అవి గుర్తుపెట్టుకోండి, 1 - క్యాపిటల్ T1/క్యాపిటల్ T2 వచ్చింది. అదేవిధంగా దాన్ని మనము మళ్ళీ ఎటా ఈజ్ ఈక్వల్ టు 1 - క్యాపిటల్ Q2/Q1 అని కూడా మనం ప్రూవ్ చేస్తాం అనమాట. సో దాని నుంచి మీకు చెప్పాను, T2/T1 ఈజ్ ఈక్వల్ టు Q2/Q1. న్యూమరేటర్లో ఏది ఉంటే అది వస్తుంది అనమాట. Q2/Q1 ఈజ్ ఈక్వల్ టు T2/T1. ఓకే, సో అలాగా మనము రాయొచ్చు అనమాట. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ T1/T2 ఈజ్ ఈక్వల్ టు Q1/Q2 అని అలా మనం తీసుకోవచ్చు. సో దెన్ Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు T1/T2 ఆర్ Q1/T1 ఈజ్ ఈక్వల్ టు Q2/T2. దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, సో నౌ ఇఫ్ రివర్సిబుల్ కార్నాట్ సైకిల్ అలాంగ్ నెక్స్ట్ సైకిల్ తీసుకుంటున్నాం అనమాట, DCFED మళ్ళీ బ్యాక్కి చెప్పాలన్నమాట మనం. అంటే డి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ డికి రావాలి, గుర్తుపెట్టుకోండి. ఏ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఏకి రావాలన్నమాట. దేర్ ఫార్ ABCDE అని చెప్తాం. ఓకే, ABCDE అని చెప్తాం. అలాగే ఈ సైకిల్లో మనకి క్లియర్గా ఓకే దాని గురించి చెప్పుకుంటూ వెళ్ళాడు. సో ఈ పర్టికులర్ దాంట్లో మనకి ఏమవుతుంది, if reversible DCEFD is taken between the temperatures T2 and T3. okay, so చూడండి ఇక్కడ DCFE or DCEF FED కరెక్ట్గానే పడ్డాడు. సో DCFED అనేటటువంటి ఇంకొక కార్నాట్ సైకిల్ మనం తీసుకున్నప్పుడు అది T2 అండ్ T3ల మధ్యలో పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఇమాజిన్ చేసుకుంటున్నాము. సో 3 టెంపరేచర్స్ ఉన్నాయని, ఫస్ట్ 2 టెంపరేచర్స్ మధ్యలో ఫస్ట్ రివర్సిబుల్ ఇంజిన్, నెక్స్ట్ 2 టెంపరేచర్స్ మధ్యలో ఇంకొక రివర్సిబుల్ ఇంజిన్ పనిచేస్తుంది అనమాట. అంటే ఇక్కడ T2 అనేది సోర్స్ యొక్క టెంపరేచర్ అనమాట. సెకండ్ కార్నాట్ సైకిల్కి T2 అనేది సోర్స్ యొక్క టెంపరేచర్, T3 అనేది సింక్ యొక్క టెంపరేచర్ అవుతుంది అనమాట. దేర్ ఫోర్ ఇన్ దాట్ కేస్ చూడండి, then Q2/Q3 is equal to, మీరు ఈజీగా రాసేచ్చు అనమాట, T2/T3 or Q2/T2 is equal to Q3/T3 second equation. So from this definitely we can write that Q1/T1 is equal to Q2/T2 is equal to Q3/T3 ఇలా మనము రాసుకుంటూ వెళ్ళచ్చు అనమాట. అంటే capital Q/T is constant in adiabatic process. Okay, so the measurement of absolute entropy is not possible, so change in entropy is measured. So okay, change of entropy దీన్ని మనం S అంటాం అనమాట. సో S is equal to Q/T అని రాయొచ్చు. సో ds is equal to dQ/T అని రాస్తారు. సో this is the most important equation. Please remember that ds is equal to dQ/T. ఓకేనా, ds is equal to dQ/T అనమాట. సో చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ బిట్వీన్ 2 states
does not depend upon the path but depends upon the states only. Okay, change of entropy between the two states does not depend upon the path but depend upon the states only. We'll discuss this. State ఫంక్షను అలాగే పాత్ ఫంక్షను తర్వాత పాయింట్ ఫంక్షన్స్ అని ఉంటాయి. సో దానిలో వస్తుంది మనకి. సో ఎంట్రోపీ ఈజ్ ఆల్సో ఏ ఫిజికల్ క్వాంటిటీ లైక్ ఏ ప్రెషర్ అండ్ వాల్యూమ్. ఎంట్రోపీ కూడా ఒక మనం మెజర్ చేసేటటువంటి ఒక ఫిజికల్ క్వాంటిటీ కిందే లెక్క అన్నమాట. క్లియర్? సో దేర్ ఫోర్ మనము సో ఎంట్రోపీకి యూనిట్ ఏంటి అంటే క్యాలరీ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అని కానీ, లేదా డిక్యూ అంటే హీట్ ఎనర్జీ కదా, పర్ టెంపరేచర్. కాబట్టి ఇట్స్ ఎస్సీజీ సిస్టమ్ తీసుకున్నారనుకోండి, డిక్యూ బై టీ కాబట్టి క్యాలరీ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. అదే ఎస్ఏ సిస్టమ్ తీసుకున్నట్లయితే జౌల్ పర్ కెల్విన్ ఉంటుందన్నమాట. జౌల్ కెల్విన్ పవర్ -1. పెర్ అంటే చెప్పాం కదా డివైడెడ్ బై అని. సో దేర్ ఫోర్ జౌల్ కెల్విన్ పవర్ -1 అనేది ఎస్ఐ యూనిట్ అవుతుంది. ఓకే, సో గో టు ద నెక్స్ట్ పేజ్, పేజ్ నెంబర్ 21. Right, here it is. This is 24th. Then where is page number 21? Just a minute. Right. Okay, thank God that page number 21 is now here. Okay, so that's the definition. Please remember this. That's the definition and then introduction annamata adi. Okay ma, participants. Okay, now next manaki important 4 marks questions annamata ivi. Change in entropy in రివర్సిబుల్ ప్రాసెస్ ఈజ్ 0 అని మనం ప్రూవ్ చేస్తాం అనమాట. సో వాట్ ఈజ్ ఎంట్రోపీ అండ్ దెన్ ప్రూవ్ దట్ ద చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ రివర్సిబుల్ సైకిల్ ఈజ్ 0 అనే క్వశ్చన్ మనకి మన రాయలసీమ యూనివర్సిటీలో డెఫినెట్గా వచ్చేటటువంటి ఒక 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు అది మనము డిస్కస్ చేయబోతున్నాం. సో నౌ సీ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్. రిమెంబర్, మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను మీతోటి రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్ గురించి. ఓకే, సో వాట్ ఈజ్ రివర్సిబుల్ ప్రాసెస్, వాట్ ఈజ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అనేవి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మీకు చెప్పాను కదా. సో ఆ వర్డ్స్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తుంటాం అనమాట మనం ప్రతిసారి అనమాట. సో దేర్ ఫోర్ యూ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ దెమ్. In order to understand the rest of the things in a better way, you should know isothermal, adiabatic, isochoric, isobaric ప్రాసెసెస్ అంటే ఏంటి, అదేవిధంగా వర్క్ డన్స్కి ఎక్స్ప్రెషన్స్, ఇలాంటివన్నీ బేసిక్గా తెలిసి ఉంటుంటే ఈ లెసన్ మనం చాలా వరకు మనకి ఈజీ అవుతుందన్నమాట. ఓకే, సో నౌ చూడండి, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ రివర్సిబుల్ సైకిల్ అనేది ఎలా మనము ప్రూవ్ చేయాలి. ఓకే, ఇస్ డిఎస్ కమ్స్ అవుట్ టు బి 0 అని ఎలా ప్రూవ్ చేయాలనేది చూడండి. అక్కడ మనకి ఆల్మోస్ట్ ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ డయాగ్రామ్, దట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఇండికేటర్ డయాగ్రామ్ ఆల్రెడీ మనం కార్నోట్ సైకిల్లో చూసినటువంటి మోడల్లోనే ఇక్కడ మనం ప్రజెంట్ చేస్తున్నాం. కన్సిడర్ ద చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ ఫర్ సబ్స్టెన్స్ టేకింగ్ రివర్సిబుల్ కార్నోట్ సైకిల్ ABCD. ఓకే, సో కన్సిడర్ ద చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ ఫర్ ద సబ్స్టెన్స్ టేకింగ్ రివర్సిబుల్ కార్నోట్ సైకిల్ ABCD. Let the initial state is A. Okay, అది కూడా మనకు తెలుసు. So let Q1 be the heat taken by the substance for its isothermal expansion. అది కూడా మనం అంతకుముందు కార్నోట్ సైకిల్ మోడల్లోనే అట్ అ టెంపరేచర్ T1. Therefore change in entropy DS1 is equal to, ఇక్కడ సింపుల్గా Q1/T1 అని రాస్తున్నాం అనమాట. అది యాక్చువల్గా ఏంటంటే Q1 అనేది సమ్ టైమ్స్ మనము DQ అని రాస్తాము, సమ్ టైమ్స్ Q అని రాస్తాము. అక్కడ మీకు మీనింగ్ మీకు తెలియాలి. ఇక్కడ Q1 అంటే అర్థం ఏంటి, ట్రాన్సాక్ట్ అయినటువంటి అమౌంట్ అనమాట. అంటే ఎక్స్చేంజింగ్ జరిగినటువంటి అమౌంట్ ఎప్పుడు కూడా అది DQ అనండి, Q అనండి, ఇంకోటనండి ఎక్స్చేంజ్ అయినటువంటి హీట్. సో ఇక్కడ ఏంటి ఎక్స్చేంజ్ అయినటువంటి హీట్ ఎనర్జీ అంటే Q1 అనేది ఐసోథర్మల్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పాన్షన్లో సరౌండింగ్స్ నుంచి సిస్టమ్ హీట్ ఎనర్జీ తీసుకుంటుంది కదా.
ఎక్స్పాండ్ అవుతుంది, కూల్ అవుతుంది, కాబట్టి సరౌండింగ్స్ నుంచి హీట్ ఎనర్జీ తీసుకుని సేమ్ టెంపరేచర్ T1ని మెయింటైన్ చేస్తుంది. దేర్ ఫోర్ అక్కడ ట్రాన్సాక్ట్ చూడండి, ట్రాన్సాక్ట్ అని వాడుతుందండి, మీకు అర్థమవుతుందా? సో ట్రాన్సాక్ట్ అంటే అర్థం ఏంటంటే గివ్ అండ్ టేక్ అని అర్థం అనమాట. గివ్ అండ్ టేక్ అంటే ఇచ్చిపుచ్చుకోవడము, తీసుకోవడము లేదా ఇవ్వడం అనేటటువంటిది. దేనికి మధ్యలోని? సిస్టమ్కి సరౌండింగ్స్కి మధ్యలో. ఓకేనా? ప్లీజ్ రిమెంబర్, సిస్టమ్కి సరౌండింగ్స్ మొత్తం ఆ రెండే ఉంటాయి అన్నమాట. సిస్టమ్ కానిదంతా కూడా సరౌండింగ్స్ అనే అర్థము. ప్లీజ్ రిమెంబర్ దిస్, సిస్టమ్ కానిదంతా కూడా సరౌండింగ్సే. సిస్టమ్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ an ideal gas taken in a piston with an enclosure. Okay, right. Now, so ఐసోథర్మల్ ప్రాసెస్లో హీట్ ఎనర్జీ తీసుకుంటుంది కాబట్టి ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎంట్రోపీ ఆఫ్ ద గ్యాస్ ఇంక్రీజ్ అవుతుంది. సో చేంజ్ ఇన్ ఎంట్రోపీ DS1 ఈజ్ ఈక్వల్ టు Q1/T1. ఎంత హీట్ ఎనర్జీ తీసుకుంది డివైడెడ్ బై ఏ టెంపరేచర్ దగ్గర తీసుకుంది, దర్ఫోర్ Q1/T1 అనమాట. ఇన్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ BC నో చేంజ్ ఇన్ హీట్. ఇక్కడ చూడండి, ఇన్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ నో చేంజ్ ఇన్ హీట్, నో చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ అంటే హీట్ ఎక్స్చేంజ్ జరగదు అని అర్థం అనమాట. ఓకే, సో హీట్ ఎక్స్చేంజ్ జరగదు కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ న్యూమరేటర్లో అంటే ఆ టైంలో మీరు ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు న్యూమరేటర్ 0 అవుతుందన్నమాట. యూ అండర్స్టాండ్? బికాస్ దెర్ ఈస్ నో హీట్ ట్రాన్సాక్షన్. అడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ ట్రాన్సాక్షన్ జరగట్లేదు కాబట్టి, ఎక్స్చేంజింగ్ జరగట్లేదు కాబట్టి అక్కడ ఎంట్రోపీ మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు న్యూమరేటర్లో వేయాల్సినటువంటి టర్మ్ 0 అయిపోతుంది అనమాట. సో దేర్ ఫోర్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఎక్స్పాన్షన్ BC నో చేంజ్ ఇన్ హీట్. సో చేంజ్ ఇన్ ఎంట్రోపీ DS2 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా మనము 0 రాసేసామన్నమాట. ఎందుకంటే అక్కడ న్యూమరేటర్లో ఉన్నటువంటి Q అది 0నే, అలాగే టెంపరేచర్ ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉండదు కదా అడియాబాటిక్ ప్రాసెస్లో. ఇట్ గోస్ అండ్ చేంజింగ్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్ మారిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనకి కుదరదు. సో DS2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందన్నమాట. నెక్స్ట్, లెట్ Q2 బి ది హీట్ రిజెక్టెడ్ బై ది సబ్స్టెన్స్ ఫర్ ఇట్స్ ఐసోథర్మల్ కంప్రెషన్ CD at a temperature T2. So therefore change in entropy DS3 is equal to, okay, ఇక్కడ ఐసోథర్మల్ కంప్రెషన్లో ద సిస్టమ్ ఈజ్ గివింగ్ ది హీట్ ఎనర్జీ టు ద సరౌండింగ్స్ అనమాట. సో వెన్ ద సిస్టమ్ ఈజ్ గివింగ్ హీట్ ఎనర్జీ టు ద సరౌండింగ్స్, సో అక్కడ అందుకని మనం మైనస్ పెట్టాము. సో -Q2/T2 పెట్టామన్నమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో కూడా DS4 అంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ద ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద సైకిల్ DS4 కూడా మీకు 0 అవుతుంది న్యాచురల్గా అనమాట. సో దేర్ ఫోర్ అది కూడా మీరు 0 పెట్టేసుకున్నారు. సో ఇప్పుడు మొత్తం అన్నీ కలుపుతాం అనమాట. జస్ట్ యాడ్ దెమ్, దెన్ వాట్ డూ యూ గెట్? యూ విల్ అబ్జర్వ్ దిస్. సో DS ఈజ్ ఈక్వల్ టు DS1 + DS2 + DS3 + DS4 మొత్తం కలిపాం. ఓకేనా? సో Q1/T1 ప్లస్ అడియాబాటిక్లో 0 అండ్ ఐసోథర్మల్లో -Q2/T2 అండ్ ప్లస్ అడియాబాటిక్ కంప్రెషన్లో అనదర్ 0 అనమాట. సో టోటల్గా మీకు DS ఈజ్ ఈక్వల్ టు Q1/T1 - Q2/T2 అనమాట. బట్ కెల్విన్ స్కేల్ టెంపరేచర్స్ ప్రకారం మనం ఆల్రెడీ చూసాము, Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు T1/T2 లేదా Q1/T1 ఈజ్ ఈక్వల్ టు Q2/T2 అనమాట. సో దేర్ ఫోర్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ DS ఈజ్ ఈక్వల్ టు 0. యు అండర్స్టాండ్? ఎస్, ఎంత సింపుల్గా చూసారా? సో రివర్సిబుల్ సైకిల్లో అంటే కార్నాట్స్ హీట్ ఇంజిన్ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనమాట ఇక్కడ. సో ఈ కార్నాట్స్ హీట్ ఇంజినే కాకుండా సమ్ అదర్ రివర్సిబుల్ ప్రాసెస్లు ఉంటాయి కదా. సో ఈ ప్రతి రివర్సిబుల్ ప్రాసెస్లో మనకేమవుతుంది అంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ 0 అవుతుంది అనమాట. ఎంట్రోపీలో చేంజ్ ఉండదు. ఎంట్రోపీ నైదర్ డిక్రీజెస్ నార్ ఇంక్రీజెస్ అనేది. ఓకేనమ్మా? రైట్. నౌ ఇది సింపుల్గా మీకు వాట్ ఈజ్ ఎంట్రోపీ అండ్ prove that the change in entropy in reversible process is 0 అని మిమ్మల్ని అడుగుతారన్నమాట. ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్, యూ అండర్స్టాండ్? ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్, ఇర్రివర్సిబుల్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ దాట్. సో రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీలో చేంజ్ అనేది 0 అని ప్రూవ్ చేయండి అంటాడు అనమాట. నెక్స్ట్ ఇంకా ఇంకొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఇక్కడ మనకి. సో అంటే జనరల్ సైకిల్ అయినప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట మనకి. జనరల్ సైకిల్ అయినప్పుడు ఏం చేయాలి అంటే ఏంటి? సింపుల్గా ఐసోథర్మల్ అడియాబాటిక్స్ అనేటువంటి ప్రిస్క్రైబ్డ్ మోడల్స్ కాకుండా ఉన్నప్పుడు ఒక పర్టికులర్ సైక్లిక్ ఆర్డర్లో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలిప్సల్ మోడల్ అనమాట. దాన్ని మనము నెంబర్ ఆఫ్ కార్నాట్స్ సైకిల్స్ కింద ఎస్యూమ్ చేసుకుంటాం. దాట్స్ ద ఇంపార్టెంట్ పాయింట్. ప్లీజ్ రిమెంబర్, సమ్ నెంబర్ ఆఫ్ కార్నాట్స్ సైకిల్స్ కింద ఎన్ని కావాలంటే అన్ని అనమాట. సో నెంబర్ ఆఫ్ కార్నాట్ సైకిల్స్ కింద మీరు ఎస్యూమ్ చేసుకుని
లార్జ్ నెంబర్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ ఇట్ ఫిట్స్ ఇన్ టు దట్ పర్టిక్యులర్ ఎలిప్స్. ఓకే, సో మీకు మ్యాథ్స్ పీపుల్ మీకు తెలుసు కదా, మీకు యూనో యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ కానీ లేకపోతే సమ్ రెక్టాంగిల్, ఐ మీన్ ఒక స్క్వేర్ గీసారు మీరు. ఓకే, ఆ స్క్వేర్ గీసిన తర్వాత నెంబర్ ఆఫ్ సైడ్స్ని మీరు ఇఫ్ యూ జస్ట్ గో ఆన్ ఇంక్రీజింగ్, ఓకే, సో నెంబర్ ఆఫ్ సైడ్స్ని గో ఆన్ ఇంక్రీజింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ బికమ్స్ సర్కిల్ అనమాట, ఇన్ దట్ మేనర్. Okay, so now see here, hence the change in the entropy of the working substance in Carnot's reversible cycle is 0. Right. Now consider a general case of reversible cycle ABA. ఒక ఎలిప్టికల్ మోడల్లో మనం డ్రా చేసాం అనమాట. అది అక్కడ చూడండి కనపడుతుంది కదా, ABA. Okay, this cycle is divided into so many number of Carnot's cycles. Okay, number of Carnot cycles కింద మనం డివైడ్ చేయొచ్చు అనమాట. These cycles ABCD is one cycle. For example, small a, so small ABCD is one cycle. Okay, be careful about ABC కింద ఉంది అనమాట. సో D ఏమో కరెక్ట్గా ఎలిప్స్ ఇంటరాక్ట్ అవుతున్నటువంటి ప్లేస్లో ఉంది, అదొక సైకిల్ అనుకుంటున్నాం. నెక్స్ట్ సైకిల్లో దాన్ని ఆనుకునే ఉంటుందన్నమాట. నెక్స్ట్ యూనో EFGH IJKL etc. So some of the changes in the entropy of all the Carnot cycles ds is equal to sigma dq by t is equal to 0 అవుతుందన్నమాట. అది ఎలాగా అంటే యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ సైకిల్ తీసుకున్నప్పుడు ABCDలో ఎడియాబాటిక్ ప్రాసెస్ B నుంచి H దాకా ఉంది అనుకుంటే డౌన్కు ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ పార్ట్ ఇలా ఉంటుంది కదా, తర్వాత నెక్స్ట్ ఇలా వస్తుంది కిందకి, నెక్స్ట్ది ఇలా కిందకు వస్తుంది. అదే నెక్స్ట్ సైకిల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది చూడండి, నెక్స్ట్ సైకిల్లో EF అనేది ఐసోథర్మల్, ఎఫ్ అది ఐ థింక్ I అనుకుందాము. సో I అనేది ఏమో ఎడియాబాటిక్, నెక్స్ట్ ఏమో G నుంచి H ఏమో ఐసోథర్మల్ కంప్రెషను, H నుంచి D ఏంటి ఎడియాబాటిక్ కంప్రెషన్ అవుతుందన్నమాట. అది ఆ 4 పార్ట్స్ తీసుకున్నప్పుడు D నుంచి H అనేది సెకండ్ సైకిల్కి ఎడియాబాటిక్ కంప్రెషన్. మరి అదే BH లేదా BC అనేది ఫస్ట్ సైకిల్లో ఏంటది ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అనమాట. అర్థమైందా లాజిక్? సో అవి రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ద పాత్ BH, FL, JP and all this cancel out because these paths are traversed. Please remember ఈ వర్డ్ చూడండి, TRAVERSED, traversed twice in reverse order. ఒకసారి అంటే ఫస్ట్ సైకిల్లోనేమో ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటే సెకండ్ సైకిల్కి అది రివర్స్ డైరెక్షన్ అవుతుంది అనమాట, కాబట్టి అవి క్యాన్సిల్ అయిపోతాయి. సో బట్ ద జిగ్ జాగ్ పాత్ ABEFI, అబ్జర్వ్ దిస్, నేను అంటున్నప్పుడు ఆ పాత్ చూడండి, ABEFI only remains. Now if the adiabatics are very close, then this zigzag path coincides with AB path అన్నమాట. So A path and also then number of adiabatics becomes infinite. Okay, so as number of adiabatics tending to infinity, automatically you can summation can be replaced with integral and మీకు తెలుసు. Therefore ds is equal to integral dq by capital T. Okay, so the net change in entropy for a reversible cycle is 0 అని మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. Clear, ma? So now we'll immediately go further. So before that, if you have any doubts, you can ask me. Okay, unmute yourself and ask me the doubts. Just a minute. Somebody
ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పండి. ఝాన్సీ రాణి వినపడుతుందా? అంతా క్లియర్గా ఇప్పటి వరకు చెప్పింది? ఎస్ సార్, వినపడింది. సో ఇప్పటిదాకా ఏం ప్రాబ్లం లేదు కదా? లేదు. ఓకే ఓకే. సో ఎంట్రోపీ మీనింగ్ ఏంటి? క్యూ బై టీ అనేది ఎలా వస్తుంది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ, డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డి క్యూ బై టీ అనేది, తర్వాత దాని యూనిట్స్, దాని తర్వాత యునో ప్రూవింగ్ దాట్ ద the entropy change ds is 0 in a reversible cycle అనేది అనమాట. ఓకే, మనోహర్, చనబూస్ మనోహర్. హలో ఏమ్మా చెప్పినంత వినబడుతుంది, అర్థమవుతుంది కదా? వినపడుతుంది సార్. ఓకే మనోహర్, జస్ట్ ఓకే మ్యూట్ చేసుకుని నెక్స్ట్ కంటిన్యూ చేయమ్మా. రైట్, థ్యాంక్ యూ. నా చూడండి, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఓకే. సో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఇర్రివర్సిబుల్ సైకిల్ అనమాట. ఈ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఇర్రివర్సిబుల్ సైకిల్ అనేది ఎలాగుంటుంది? సో డెఫినెట్గా ఇర్రివర్సిబుల్ సైకిల్లో ఇర్రివర్సిబుల్ సైకిల్లో ప్లీజ్ రిమెంబర్ దిస్, డెఫినెట్గా ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇన్ ఎవ్రీ ఇర్రివర్సిబుల్, I'll just on the video. Okay, so please remember that in every irreversible process there is an increase in entropy. అంటే డిజార్డర్లీనెస్ ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం అనమాట. ఓకే, నేను మన అంతకుముందు ఫస్ట్ అసలు రివర్సిబుల్ అండ్ రివర్సిబుల్ ప్రాసెసెస్ చెప్పినప్పుడు మీకు ఏం చెప్పాను? రివర్సిబుల్ ప్రాసెస్ అనేది ఒక ఐడియల్ ప్రాసెస్, జనరల్గా మనం ఎక్కడ చూడలేము. ఓకే, అండ్ న్యాచురల్గా జరిగేటటువంటి ప్రాసెస్లన్నీ ఎలాంటి ప్రాసెస్ అని చెప్పుకున్నాము? ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని చెప్పుకున్నాము. యూ రిమెంబర్ దాట్? ఓకే, సో సీ ద సిచ్యుయేషన్. ఆల్మోస్ట్ ద న్యాచురల్ ప్రాసెసెస్ దట్ అక్కర్ ఇన్ నేచర్ జనరలీ ఆర్ ఆల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్. రివర్సిబుల్ ప్రాసెస్ అనేది మాత్రం ఒక ఐడియల్ కేసు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, కమింగ్ టు ద ఎంట్రోపీ కాన్సెప్ట్, ఇన్ ఎవ్రీ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ there is an increase in entropy అనమాట. Of course in reversible process, okay, in reversible process entropy increase or change is 0. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంటుంది అంటే ఎంటైర్ యూనివర్స్ యొక్క ఎంట్రోపీ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఏంటిది అంటే, ఎస్ డెఫినెట్లీ ద ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినిషన్, ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనమాట. ఎలాగా అంటే, నేచర్లో జరిగేవన్నీ కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లు. ప్రతి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో డెఫినెట్గా మీకు ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి జరుగుతున్నటువంటి ఈ అన్ని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ల వల్ల ఓకే న్యాచురల్గా ఎంట్రోపీ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఎంట్రోపీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటి అనేది ఓకే చూడండి, ఇక్కడ మెటీరియల్లో డెఫినెట్గా ఉంటుంది, లేకపోతే మీకు నేను ఓరల్గా చెప్తాను. బట్ రైట్ నౌ లెట్ us see చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఇర్రివర్సిబుల్ సైకిల్. ఓకే, సో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఇర్రివర్సిబుల్ సైకిల్ అనేది ఎలా మనం ప్రూవ్ చేయాలి? సో కన్సిడర్ ఇర్రివర్సిబుల్ సైకిల్ అంటే కార్నోట్స్ హీట్ ఇంజిన్ కాదు, వేరేది అనుకుందాం అనమాట. సో మనకి ఆల్రెడీ తెలుసు డెఫినెట్గా కార్నోట్స్ థియరం ఏం చెప్పింది? కార్నోట్స్ థియరం ఏం చెప్తుంది అంటే, ఆల్ ఇర్రివర్సిబుల్ సైకిల్స్ విల్ హ్యావ్ ఎ లెస్ ఎఫిషియన్సీ దాన్ ద కార్నోట్స్ హీట్ ఇంజిన్. లేదా కార్నోట్స్ హీట్ ఇంజిన్ అంటే రివర్సిబుల్ హీట్ ఇంజిన్స్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, అండ్ ఎనీ అదర్ హీట్ ఇంజిన్స్ యొక్క ఎఫిషియన్సీ లెస్ దాన్ దట్ ఉంటుంది అని చెప్తుంది అనమాట. ఓకే, సో దాట్ యు నో ఇట్ వెరీ వెల్, ఆల్రెడీ మనం కవర్ చేసాము. దేర్ ఫోర్ కన్సిడర్ అన్ ఇర్రివర్సిబుల్ సైకిల్. Let Q1 be the heat absorbed at a temperature T1 and Q2 be the heat exerted at a T2. ఇవన్నీ మామూలు మనకి. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఇర్రివర్సిబుల్ సైకిల్ eta1 is equal to Q1 minus Q2 by Q1 అని రాసాము. That is nothing but 1 minus Q2 by Q1. And efficiency of reversible Carnot's cycle eta_R is equal to okay 1 minus అంటే ఇక్కడ ఇర్రివర్సిబుల్ సైకిల్లో T2 మైనస్ T1 అని T2 బై T1 అని రాయలేము అనమాట. సో ఎఫిషియన్సీ ఆఫ్ రివర్సిబుల్ కార్నోట్ సైకిల్ eta_R is equal to 1 మైనస్ T2 బై T1 అనమాట. సో నౌ యాజ్ పర్ కార్నోట్స్ థీరం, అక్కడ ఇది ఇంపార్టెంట్. సో ప్లీజ్ రిమెంబర్, సో యాజ్ పర్ కార్నోట్స్ థీరం ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇర్రివర్సిబుల్ ఇంజిన్ ఇక్కడ eta I అని అనమాట, ఇక్కడ క్యాపిటల్ I ఇది. సో దేర్ ఫోర్
eta I, efficiency of the Carnot's heat engine is less than the, efficiency of the irreversible engine eta I is less than the efficiency of reversible engine capital R. ఇది కార్నోట్స్ థియరం అనమాట. అది ఆల్రెడీ ప్రూవ్ చేయడం జరిగింది. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఇక్కడ మీకు ఏమవుతుంది చూడండి, పేజ్ నెంబర్ 22. ఈ పక్కన నేను గ్యాప్స్ ఎందుకు ఇస్తానంటే ఇన్ ఆర్డర్ టు రైట్ సంథింగ్ అనమాట. సో ఐ విల్ ప్లేస్ పేజ్ నెంబర్ 22 సమ్వేర్. వీ హ్యావ్ టు సెర్చ్ దాట్. రైట్ నౌ ఇక్కడ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ యొక్క ఎఫిషియన్సీ ఇస్ లెస్ దాన్ ద రివర్సిబుల్ ప్రాసెస్ కాబట్టి 1 minus Q2 by Q1 is less than 1 minus T2 by T1 అని మనం రాసాం. ఆర్ సింప్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ 1 minus Q2 by Q1 is less than 1 minus T2 by T1 అని అన్నప్పుడు డెఫినెట్గా Q2 by Q1 is greater than T2 by T1 అవుతుంది అనమాట. ఓకే, ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. Q2 by Q1 వాల్యూ మోర్ ఉందనుకోండి, మోర్ ఉండాలి యాక్చువల్లీ. Q2 by Q1 వాల్యూ మోర్ ఉంటే, అంటే మోర్ అంటే అఫ్కోర్స్ డెఫినెట్గా లెస్ దాన్ 1 అది. సో బట్ 0.7 అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు నా 1 minus 0.7 అంటే ఇక్కడ 0.3 అనమాట. సో 0.3 ఈజ్ లెస్ దాన్ 1 minus ఇక్కడ T2 by T1 మోర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 0.4 ఉంది. సో 1 minus 0.4 అంటే 0.6 కాబట్టి అలా వస్తుంది. సో 0.3 ఈజ్ లెస్ దాన్ 0.6. కరెక్టే కదా. సో 0.3 ఈజ్ లెస్ దాన్ 0.6 అని మనం ఎలా కంక్లూడ్ చేసాము? Q2 by Q1 T2 by T1. సో దేర్ ఫోర్ న్యాచురల్గా Q2 by Q1 యొక్క వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ T2 by T1 అయితేనే ఇది జరుగుతుంది అనమాట. దేర్ ఫోర్ Q2 by Q1 ఈజ్ గ్రేటర్ దాన్ T2 by T1. ఆర్ సెయింగ్ Q2 by T2, అటు సైడ్ ఉన్నటువంటి T2 ఇక్కడ తీసుకురండి. దేర్ ఫోర్ Q2 by T2 ఈజ్ గ్రేటర్ దాన్ Q1 by T1. Q by T తీసుకురావాలన్నమాట మనం. దట్ టు Q by T కూడా డిఫరెంట్ వాల్యూస్ ఉండకూడదు. అంటే 1 ఉంటే 1, 2 ఉంటే 2 ఉండాలన్నమాట అలా. సో దేర్ ఫోర్ Q2 by T2 ఈజ్ గ్రేటర్ దాన్ Q1 by T1. దేర్ ఫోర్ ఓకే, సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ Q2 by T2? ఓకే, వాట్ ఈస్ Q2 by T2 అంటే ఇట్స్ ద ఎంట్రోపీ చేంజ్ ఇన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని అర్థం అనమాట. ఓకే, Q1 by T1 అనేది ఎంట్రోపీ చేంజ్ ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్ అని అర్థం. సో దేర్ ఫోర్ మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేసాము అంటే ఎంట్రోపీ చేంజ్ ఇన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఎంట్రోపీ చేంజ్ ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్ అని ప్రూవ్ చేసాం. సో ద ఎంట్రోపీ ఇంక్రీజెస్ ఇన్ ఆల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్ అని మనము చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ చూడండి, ఎంట్రోపీ అండ్ డిజార్డర్, ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్. ఎస్, ఇదంతా కూడా మనకి ఆల్రెడీ థియరీలో ఉంది. ఇవన్నీ కూడా 4 marks షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్. సో ఓకే, సంబడి క్యాన్ సంబడి రీడ్ ఇట్ ఫర్ మీ? కమలా, ఆర్ యు దేర్ అమ్మా? గుడ్. నీకు జస్ట్ 3 పాయింట్స్ ఉన్నాయి కదా, ఒకసారి చదవమ్మా కొంచెం గట్టిగా. మైక్ ఆన్ చేసి ఓకే, అన్మ్యూట్ చేసుకుని ఒకసారి చదువు. If a matter is in solid state, the molecules are arranged in orderly manner. Yes. Their motion is restricted due to Restricted. Okay. Restricted due to intermolecular forces. The disorder is somewhat less and it has some entropy. Okay. When the solid is converted into liquid, the entropy value increases. Yes, Then చూడండి, the degree of freedom. వన్ సెకండ్. ఇప్పుడు సాలిడ్ టు లిక్విడ్కి వెళ్తున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ తీసుకున్నారు అనుకోండి, సాలిడ్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా ఆర్డర్లీ మేనర్లో ఉంటాయి కదా. అంటే ఏంటి, ఒక మాలిక్యూల్ నుంచి ఇంకొక మాలిక్యూల్ తన ఇష్టం వచ్చినట్టు దూరంగా వెళ్ళిపోలేదు, అన్నీ బైండ్ అయి ఉంటాయి. ఓకే, కాబట్టి వాటిలో ఆర్డర్లీనెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆర్డర్లీనెస్ ఎక్కువ ఉంది అంటే ఎంట్రోపీ తక్కువ ఉంటుందని అర్థం. ప్లీజ్ రిమెంబర్ దస్. ఓకే, అందుకే మీకు ఫస్ట్ ఏం చెప్పాను, ఎంట్రోపీ అంటే ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ డిజార్డర్లీనెస్ అని అర్థం అనమాట. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని లిక్విడ్గా కన్వర్ట్ చేశారు. లిక్విడ్లో మాలిక్యూల్స్ ఫిక్స్డ్ ప్లేసెస్లో ఉండవు, అంటే లిక్విడ్ ఫ్లో అవుతుంది కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మాలిక్యూల్స్ మధ్యలో డిస్టెన్స్ లేదా మాలిక్యూల్స్ యొక్క ఓరియంటేషన్స్ అనేవి ఫిక్స్డ్గా ఉండవు. అంటే అవి ఇష్టం వచ్చినట్టు మారచ్చు అనమాట. మారిపోతుంది అంటే అర్థం ఏంటంటే డిజార్డర్లీనెస్ ఎక్కువగా ఉందని అర్థం అనమాట. ఓకేమా? కమలా, రీడ్ ఇట్ ఫర్ మీ.
then the degree of freedom of molecules increases and the order lines decreases or the disorder increases. Yeah, orderliness Then the decreases and disorder increases. Okay, right. when the liquid is converted into gaseous state, its entropy increases and the molecules will get high degree of freedom, and these molecules can move randomly through out of the system without any restriction. Yes. Their position cannot be specified. It means their disorder further increases. ఓకే చూసారా? సో సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు డిజార్డర్ తక్కువ ఉంది, లిక్విడ్ స్టేట్లోకి వచ్చేప్పటికి కొంత డిజార్డర్ పెరిగింది, గ్యాసెస్ స్టేట్లోకి వెళ్తే డిజార్డర్ మరింత ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. సో దేర్ ఫోర్ ప్లీజ్ రిమెంబర్ దాట్ సాలిడ్స్ విల్ హ్యావ్ ఎ లెస్ ఎంట్రోపీ, లిక్విడ్స్ విల్ హ్యావ్ అ మోర్ ఎంట్రోపీ అండ్ గ్యాసెస్ హ్యావ్ అ వెరీ హై ఎంట్రోపీ అని అర్థం అనమాట. సో గ్యాస్లో మాలిక్యూల్స్ అన్ని చాలా డిజార్డర్గా ఇష్టం వచ్చినట్టు మూవ్ అయిపోతుంటాయి అన్నమాట, అటు ఇటు అటు ఇటు. సాలిడ్స్లో అలా కాదు, సాలిడ్ ఫిక్స్డ్గా ఉంటాయి అనమాట ఇప్పుడు అలా అనమాట. ఓకే, సో మీకు అర్థమైంది కదా ఇది? ఓకే, నా ఆల్రెడీ అలర్ట్ వచ్చింది, విదిన్ ఒక 3 minutesలో మీటింగ్ ఎండ్ అయిపోతుందమ్మా. సో అబ్రప్ట్గా ఎండ్ అయిపోతుంది, డోంట్ మైండ్, విల్ కంటిన్యూ ఇట్ టిల్ ద లాస్ట్ మినిట్. ఓకే, సో నా అమ్మాయి ఇక్కడ దాకా చదివింది కదా. Right now, from the above discussion, it is clear that when entropy increases, the motion of the molecules changes from order to disorder. ఓకే, సో ఆర్డర్ నుంచి డిజార్డర్కి మారుతూ ఉంటుంది, ఒక ఆర్డర్లీనెస్ నుంచి డిజార్డర్కి మారుతుంది. ద కాన్వర్స్ ఇస్ ఆల్సో ట్రూ. ద కాన్వర్స్ ఇస్ అంటే పైన చెప్పినటువంటిది కూడా ట్రూ అన్నాడు అనమాట. సో ద మెజర్మెంట్ ఆఫ్ డిజార్డర్ ఈజ్ ఎంట్రోపీ. సో ఎంట్రోపీ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ టైప్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ద డిజార్డర్లీనెస్ దట్ ఈస్ ప్రివైలింగ్ ఇన్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ అని అర్థం అనమాట. ఓకే, సో డిజార్డర్. నా ఫ్రీ ఎక్స్పాన్షన్ అనేది ఇచ్చారు చూడండి. అఫ్ కోర్స్ కన్సిడర్ ఎ వెసల్ ఏ అండ్ వెసల్స్, 2 vessels A and B. A is filled with a gas and B is empty. ఓకే, సో 2 vessels తీసుకున్నాము, ఏలో గ్యాస్ ఉంది, బి ఎంటీగా ఉందన్నమాట. నా దీస్ 2 ఆర్ కనెక్టెడ్ బై ద స్టాప్ కాక్. ఓకే, అంటే ఒక గొట్టం లాంటి దాంతో అండ్ దాంతో మన స్టాప్ కాక్ అంటుందని స్టాప్ కాక్తో మరి కనెక్ట్ చేశారు. వెన్ ద స్టాప్ కాక్ ఈజ్ సడన్లీ ఓపెన్డ్, ద గ్యాస్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ఏ స్ప్రెడ్ ఇన్ టు బి. ఎస్, న్యాచురల్గా, ఎందుకంటే బీలో వాక్యూమ్ ఉంది కాబట్టి, అంటే బీలో ప్రెషర్ ఈజ్ 0 కాబట్టి, ఏలో హై ప్రెషర్తో ఉన్నటువంటి గ్యాస్ ఉంది కాబట్టి న్యాచురల్గా మనం ఆ స్టాప్ కాక్ను ఓపెన్ చేసినప్పుడు, అంటే ఆ రెండింటిని కనెక్ట్ చేసినటువంటి ఒక ట్యూబ్ విత్ స్టాపర్ ఉంటుందన్నమాట మధ్యలో. ఓకే, మీకు నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. సో మీరు ఎప్పుడైతే స్టాపర్ని రిమూవ్ చేస్తారో ఇమీడియట్గా ఏమవుతుందంటే ద గ్యాస్ ఇన్ ఏ వెసల్ విల్ రష్ ఇన్ టు ద వెసల్ బి అనమాట. Okay, so suddenly opened, the gas molecules from A spread into B. The distribution of the molecules in B is more random than when you were in A. Okay, but it's a free expansion, the entropy increases, so here also disorder increases along with entropy అని అర్థం అనమాట. సో అంటే ఫ్రీ ఎక్స్పాన్షన్లో కూడా మనకి ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది అని. ఓకే, ప్రాబబ్లీ ఒక 2 minutes మనకు ఉండొచ్చు. సో నా సీ హియర్ ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ అనమాట. ఇన్ రివర్సిబుల్ సైకిల్ ఎంట్రోపీ రిమైన్స్ కాన్స్టెంట్, బట్ ఇన్ ఇర్రివర్సిబుల్ సైకిల్, ఓకే, బట్ ఇన్ ఇర్రివర్సిబుల్ సైకిల్ ఎంట్రోపీ ఇంక్రీజెస్. ఇది ఫస్ట్ చెప్పాను కదా మీకు. సో రివర్సిబుల్ సైకిల్లో ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది, ఇర్రివర్సిబుల్ సైకిల్లో ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆల్ న్యాచురల్ ప్రాసెసెస్ ఇన్ ద యూనివర్స్ ఆర్ ఇర్రివర్సిబుల్. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ప్లీజ్ రిమెంబర్, మీకు చెప్పాను కదా, న్యాచురల్గా జరిగే ప్రతి ప్రాసెస్ కూడా ఓకే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. సో ద ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్ ఇంక్రీజెస్. ఓకే, సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ వచ్చింది చూడండి. ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్ ఇంక్రీజెస్ అనేది మీకు అంత ఇప్పటిదాకా తెలిసింది. అయితే దాని యొక్క కాన్సిక్వెన్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ద అవైలబుల్ ఎనర్జీ దట్ ఈస్ యూస్ఫుల్ టు ద వర్క్ decreases. That statement మీరు ఒక అండర్లైన్ చేసుకోండి. దట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇన్ ద యూనివర్స్ ద అవైలబుల్ ఎనర్జీ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ వర్క్ ఈజ్ డిక్రీజింగ్ డే ఆఫ్టర్ డే అని మీనింగ్ అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. ఎక్కడ దాకా బాగా చదివి పెట్టుకోండి. ఇన్ ద నెక్స్ట్ మండేస్ క్లాస్ వి విల్ డిస్కస్ ద రెస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అమ్మా. ఓకే, సీ యూ, బాయ్.